హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలేపుతుంది. అసలు నిజంగా దీంట్లో నిజాయితీ ఎంత ఉంది? నిజంగానే నిట్టు పరీక్షకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులే అక్కడ ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారా? నా అభిప్రాయాన్ని అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. దీని వెనకాల ఎవరున్నారు అనేదాన్ని మీ ముందుకి కొద్దిగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. విషయంలోకి వెళ్దాం. ఢిల్లీ జంతర్ మంతర్కి సంబంధించి ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి మనకు తెలుసు, చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి ఒక పేజ్గా, అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద మనం చూడాలి. అలాంటి ఈ కాక్రోచ్ పార్టీ ఇప్పుడు దేశంలోని ఈ స్థాయిలో రాజకీయ పార్టీల మొత్తాన్ని కూడా ఏకం చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని, అటు ప్రధానమంత్రిని, ఇటు కేంద్ర మంత్రుల్ని కూడా రాజీనామా చేసేంత స్థాయిలో చేయగలుగుతుందా అనేటువంటిదే చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వీళ్ళ వెనకాల జంజీ యువత ఉంది. జంజీ యువత మొత్తం కాక్రోచ్ పార్టీ వెనకాలే ఉంది. జంజీ అంటే కాక్రోచ్, కాక్రోచ్ అంటే జంజీ అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఈ కాక్రోచ్ పార్టీ ఎలా పుట్టింది? ఇక్కడ ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఇస్తారు. ఒక జడ్జి గారు ఒక కేసుకు సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఈ కాక్రోచ్ అనేటువంటి పదాన్ని వాడారు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆ సమస్య గురించి ఆ తీర్పు ఇచ్చేటప్పుడు కొంతమంది కాక్రోచ్లా ఇలా తయారయ్యి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని ఇలా పిచ్చిగా గవర్నమెంట్ జాబుల్లో లేదా ఇంకొకటో ఏదో ఒకటి చేయాలనేటువంటి దాంట్లో కొంతమంది వచ్చేశారు అనే దాని మీద ఒక కాక్రోచ్ అనే పదాన్ని ఆయన వాడారు. దాన్ని ఒకడు పట్టుకున్నాడు. వాడు ఎక్కడో సస్తాడంటే వేరే దేశంలో బ్రతుకుతాడు వాడు. కానీ ఈ దేశంలో శాసించేయాలనేటువంటి దాన్ని అనుకున్నాడు. దాని మీద ఒక పేజ్ పెట్టి, అవును మీరు నిరుద్యోగులు అంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్న వాళ్ళందరూ నిరుద్యోగుల అనేది వీడు దాన్ని తీసుకున్నాడా, లేదా దొంగ సర్టిఫికెట్లతోనే బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కలిపి ఒక పార్టీని లేదంటే ఒక ప్లాట్ఫామ్ని పెట్టాలనుకున్నాడు. దాని ఉద్దేశంతోనే వచ్చాడేమో. మరి సడన్గా కొంతమంది ఎక్కువ శాతం దానికి అట్రాక్ట్ అయ్యారు, కాక్రోచ్ అనే పార్టీకి. నిజంగానే దీని మీద కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, చైనా నుంచి, ఇతర దేశాల నుంచి మన దేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ క్షుద్ర శక్తులందరూ కూడా ఈ కాక్రోచ్ పార్టీ ఫాలోవర్స్లో ఎక్కువ మంది అయిపోయారు. అసలు ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఇది హర్యానాలో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పేజ్ ఉండేది. ఆ పేజ్ని పేరు మార్చి ఈ కాక్రోచ్ పార్టీగా పెట్టారనేది కూడా కొంతమంది వాదన. సరే, ఇక్కడ నుంచి పక్కన పెడదాం. జంజీ యువతంతా కూడా వీడి వెనకాలే ఉన్నారు, ఈ పార్టీ వెనకాలే ఉన్నారు అనేదానికన్నా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కాక్రోచ్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు. ఎందుకు అంటే 12 సంవత్సరాలైంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మోదీ గారు ప్రధాని అయ్యి పుష్కర కాలం అయింది. చాలా ప్రశాంతంగా భారతదేశం ఉంది. చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత వైపే చూస్తున్నాయి. ఇప్పటి వరకు భారతదేశాన్ని ఎవరో కూడా ఏదో ఒక రకంగా కించపరిచేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశం గురించి ఏదన్నా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. రెస్పెక్ట్ కానీ, జీడిపి కానీ, ఇక్కడ నుంచి ఎగుమతులు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే పెరిగాయి. ఇంకా భారతదేశంలో ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి 12 ఏళ్ల క్రితం వరకు కనిపించింది. అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల్లో కనిపించింది ఒక 12 ఏళ్లలోనే కనిపించింది. అది ఏ రకమైనా సరే, రోడ్లు కావచ్చు, లేదంటే కంపెనీలు కావచ్చు, లేదంటే ఇండస్ట్రీస్ పెరగటం కావచ్చు, అనేకమైనటువంటివి. వీటన్నిటి మూలంగా భారతదేశానికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా చాలా బలంగా అడ్డుపడగలిగాం. కొంతమంది ఆర్మీ వాళ్ళు లేదంటే జవాన్లు కొంత ఎక్కువ స్థాయిలో మనకి ఎక్కువగా నష్టం జరిగినా కానీ ఎక్కడ ప్రజలకు మాత్రం అంత 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి నష్టం ఎక్కువగా అయితే ఇప్పుడైతే జరగల. ఆర్మీ వాళ్ళతో కూడా అంతకుమించి గతంలో కన్నా ఇప్పుడు తక్కువగానే జరిగింది. ఆర్మీ జవాన్లు కోల్పోయినా, నార్మల్ సిటిజన్స్ కోల్పోయినా కానీ తక్కువ స్థాయిలోనే ఈ 12 ఏళ్లలో జరిగాయని చెప్పాలి. ఇంతకన్నా ఇంకా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా
అగ్రదేశాలుగా భావించేటువంటి చైనా, జపాన్, రష్యా, అమెరికా ఇవన్నీ కూడా మన దేశానికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, మన దేశం నుంచి వెళ్ళేటువంటికి వాళ్ళందరికీ కూడా మన దేశం గురించి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక బలంగా మోదీ గారు చాలా బలంగా నిలబడ్డారు. చాలా రెస్పెక్ట్ ఆయనకి వస్తుంది, దేశానికి వస్తుంది. ఆయనకు వస్తుందంటే మన దేశానికి వచ్చినట్టే. అయితే ఈ 12 ఏళ్లలో మోదీ గారిని ఏం చేయలేకపోయారు. ఇంకొకసారి వస్తే మూడోసారి కూడా ఆయన వచ్చేసినటువంటి పరిస్థితి. మూడోసారి వచ్చేసారు, నాలుగోసారి కూడా వచ్చేసాడు. అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీలు లేదంటే రాజకీయ దురంధులు వీళ్ళందరూ కూడా ఏం చేసినా కానీ మోదీ గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని దింపలేకపోతున్నారు. అందుకని ఏం చేశారు అంటే కాలం చెల్లిపోయినటువంటి ఒక వ్యవస్థ వాళ్ళదంతా కూడా. కాలం చెల్లిపోయిన తర్వాత, కాలం చెల్లిపోవడం అంటే లెఫ్టిస్ట్ భావజాలాలు ఎవరు నమ్మట్లా, ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఎవరికి నచ్చట్లా. అలాగే 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీని కూడా ఏం పీకారు, ఏం చేశారు అనే దాంతోనే వాళ్ళను కూడా పక్కకు పడేశారు. ఆల్మోస్ట్ దేశం మొత్తంలో 1-2 రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా కూడా ఇంకా అక్కడ అన్ని చోట్ల కూడా బిచానా సర్దేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏం చేసినా సరే ఎవరన్నా కొత్తగా వచ్చే చేయాలి. వాళ్ళని ఏమన్నా కొత్తగా ఇప్పుడు వచ్చేటువంటి యువతనో లేదంటే జనాలను, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను నమ్మించగలగాలి. వీళ్ళని ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఏదో నిజాయితీగా వచ్చి తుడిచేస్తాం, ఇది చేసేస్తామంటే ఆ పార్టీ ముఖ్యమంత్రికి కూడా అవినీతి మరకలు అంటి జైలుకు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. ఆ పార్టీ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఏ నాయకుడి వారసుడిని కూడా నమ్మేటువంటి పరిస్థితి భారతదేశంలో కనిపించట్లా. అప్పుడే వీళ్ళందరూ కలిపి ఒక పార్టీని కావాలనే పెట్టుకున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ధర్నా చేసేవాళ్ళు ఇంకొకటి కావచ్చు వీళ్ళందరూ చూస్తే మనకు అర్థమైపోతుంది అక్కడ ఎవరెవరైతే వచ్చి ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా. ప్రకాష్ రాజ్ వాడి గురించి మాట్లాడుకుందాం. వాడు అని ఎందుకంటున్నానంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి ఏ వ్యక్తినైనా సరే నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేశానికి, నా ధర్మానికి గౌరవం ఇవ్వనటువంటి ఎవడో కూడా వాడికి కానీ వాళ్ళకి కానీ నేను ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఇకపోతే ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి వాడు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి శ్రీరాముడు ఇష్యూ తీసుకొస్తాడు. ఇంకొక ఆమె వచ్చి అల్లాని తీసుకొచ్చి అల్లాని గొప్పగా పొగుడుతుంది. ఇంకొక ఆమె పాలస్తీనా జెండా పట్టుకుని వచ్చేస్తుంది. ఇంకొకటి ఎవడో వచ్చి ఆర్టికల్ 360ని రద్దు చేయాలని అంటాడు. ఇక్కడ ప్రొటెస్ట్ ఏంటి? నెట్ ఎగ్జామ్కి సంబంధించి ఆ పేపర్కి సంబంధించినటువంటి లీకేజ్ ఇష్యూ అది జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేశారు. 9 మందిని ఎంతమందిని అరెస్ట్ చేశారు. మళ్ళీ రీ ఎగ్జామ్ డేట్ పెట్టారు. రీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. రిజల్ట్ కూడా వచ్చేసింది. 99% ఎవరైతే గతంలో రాశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 99% రాసేశారు. రిజల్ట్ మీద కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పండగ వాతావరణం, రోడ్డు మీదకి వచ్చి డాన్సులు కూడా చేసుకుంటున్నారు నిట్ విద్యార్థులు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అసలు వాళ్ళకి సంబంధం ఏంటంటే పోలీసులు కొట్టేశారు, పోలీసులు తన్నేశారు అంటే పోలీసులు నిజంగా చెప్పాలంటే 15-20 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి వెకిలి చేష్టలను, వాళ్ళు పోలీసులను రెచ్చగొట్టేటువంటి విధానాన్ని చూసి 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 ఆగారు. కానీ గత 2 రోజులుగా విపరీతమైనటువంటి దాడి వాళ్ళ మీద చేస్తున్నారు. ఎంత దాడి అంటే పోలీసుల మీద ఇప్పటి వరకు ఎప్పుడు భారతదేశంలో జరగనటువంటి దాడులకు చాలా బలమైనటువంటి కుట్రలు చేశారు. లారీలతో రాళ్ళను తెప్పించుకున్నారు. పెప్పర్ స్ప్రేలను తీసుకొచ్చి ఒకడెవడో ఆడి గురించి సంఘీభావంగా ఒకవైపు వీడియోలు మాత్రమే ప్రజెంట్ చేస్తున్నారు. ఆడెవడో బ్లాక్ షర్ట్ వేసుకుని ఒకడు కూర్చుని ఉంటాడు. వాడు ఏడుస్తుంటే అమ్మో వీడు కొట్టేశారు, చితక్ కొట్టేశారు అనేటువంటి బాధ కలుగుద్ది. కానీ వాడికి అంటే నాణ్యానికి 2వ రూపం ఉంటుంది అంటారుగా, వాడిని ఎందుకు కొట్టారనేది కూడా చూడాలిగా. వాడు పోలీసులు కొట్టక ముందు పోలీసుల దగ్గరికి వెళ్ళి పెప్పర్ స్ప్రే జల్లుతున్నాడు. పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోవాలా? వాడు పెప్పర్ స్ప్రే జల్లుతుంటే మొహం మీద కొడుతుంటే కొట్టు అని అనాలా? తిరిగి కొట్టాలి. గాంధీ గారి లాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమని ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ యువత చెప్తుల్లా లాగి పెట్టి కొట్టాల్సిందే. ఒక దెబ్బ ఒక చెంప మీద కొడితే 36 పళ్ళు ఊడిపోయేలాగా పీకి అవతలేయాల్సిందే. అదే ఇప్పుడు చేస్తుంది. ఎవరైతే నిన్న ఒక పార్టీ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఆ పార్టీకి నాయకుడు ఎంపీగా ఉండి వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడకుండా
మోదీ గారి ఇంటికి వచ్చి ధర్నా చేయడం ఏంటి? అంటే పార్లమెంట్లో మాట్లాడడం చేత కావట్లేదా? పార్లమెంట్లో కూర్చుని సమాధానం చెప్పడానికి అవకాశం దొరకట్లేదా? ఎందుకని? అక్కడ ప్రశ్నిస్తే జవాబుదారీతనంగా రాజ్యాంగబద్ధంగా నీకు ఆన్సర్ వస్తుంది. అంతేగాని రోడ్డు ఏదో శ్రీలంకలోనో, నేపాల్లోనో, బంగ్లాదేశ్లోనో ప్రధాని ఇళ్ళన్నీ తగలబెట్టేశారు, ఇలాగే ఒక ఉద్యమాన్ని నడిపించి ఒకేసారి ఒక మోకొచ్చేసి ఆ ప్రధాని ఇల్లు దేశం అంతా కూడా ఒక ప్రొటెస్ట్ వచ్చేస్తుంది అనేటువంటి దాన్ని తీసుకెళ్ళిపోతే అది అక్కడ, ఇది భారతదేశం. మీ తాతలు ముత్తాతలు కూడా ఈ దేశం మీదకి దండయాత్రకు వస్తే ఏమీ పీకలేక అన్నీ కింద పైన మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అలాంటిదే చేసేద్దాం అనుకుంటే ఇక్కడ ఎవడు ఖాళీగా కూర్చోలే, డెఫినెట్గా తిరగబడతారు. అది పోలీసులైనా, పోలీసులకు సపోర్టుగా, ఈ కాక్రోచులకి వ్యతిరేకంగా. నార్మల్గా మనం ఏం చేస్తాం చెప్పండి? కాక్రోచులు అంటున్నారు. కాక్రోచులు మన ఇంటికి, మన ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయి? సో అదే పేరును పెట్టుకున్నటువంటి వీళ్ళు కూడా అంతే హాని చేస్తారు. అదే ఉద్దేశంతో పార్టీలు పెట్టారు, అదే ఉద్దేశంతో ఇప్పుడు చేసేటువంటి ప్రొటెస్టులు కూడా జరుగుతున్నాయి. డెఫినెట్గా ఈ దేశంలోకి కాక్రోచులు వచ్చాయి. మన ఇంట్లోకి కాక్రోచులు వస్తే ఏం చేస్తాం? సింపుల్ క్వశ్చన్. హిట్టు కొట్టి చంపేస్తాం. చావలేదనుకో, కాలు కింద దొరికినాయి అనుకో, తొక్కి చంపేస్తాం. అదే చెయ్యాలి, అంతకుమించి ఏమీ అవసరం లేదు. ఇవన్నీ చీడ పురుగులు. వాళ్ళు ఎవరో పీకలేనివి వీళ్ళు ఏదో పీకేస్తారనుకోవటం వాళ్ళ పిచ్చితనంగా మనం చూస్తూ ఉంటేనే అర్థమైపోద్ది. పోలీసుల మీద తిరగబడతాం, పోలీసుల మీద దాడి చేస్తాం, పోలీసుల్ని మనం ఏం చేసినా సరే కూర్చుంటారు. స్టూడెంట్ల రూపంలో వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చి అసలు స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధం లేకుండా స్కూల్లోంచి, అంటే కాలేజీలోంచి కూడా కాదు, నెట్ చదివేటువంటి కాలేజీ స్టూడెంట్స్ని కాదు, స్కూల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి హిందువుల్ని తిట్టిస్తాం, హిందువుల్ని కించపరుస్తాం, రాముడి గురించి తిట్టిపిస్తాం అనేటువంటి చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి యువత, జెన్జీ యువత కావచ్చు, అల్ఫా యువత కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి యువత కావచ్చు, ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి ఈ భారతదేశం ప్రజానికంలో లేదు. మీరు అక్కడ వేల మంది ఉంటే ఇక్కడ కోట్ల మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మేము చూస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారనుకుంటే అవసరమైతే ఈ గవర్నమెంట్కి, ఈ దేశానికి గౌరవంగా ఇంత బలంగా నిలబడినటువంటి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకు కూడా అండగా నిలబడాల్సినటువంటి టైం వచ్చింది. అవసరమైతే ఢిల్లీకి మీరు ఎలా వెళ్ళారో మేము కూడా అలాగే వచ్చి నిలబడాల్సినటువంటి టైం వస్తే అలాగే వస్తాం.